ఒరేయ్, నువ్వు ఎంత బతిమిలాడి బొంగరంలా గింగిరాలు తిరిగినా నేను పండక్కి ఊరు రాను. నువ్వు పెట్టే ఫోను. వెళ్ళొచ్చు కదా బా, పండక్కి పల్లెటూర్లు ఎంత అందంగా ఉంటాయి. నువ్వు అందం గురించి ఆలోచిస్తున్నావు, నేను మా ఎదవల్ని కలిస్తే ఖర్చు కట్టం అందం గురించి ఆలోచిస్తున్నాను. మీ ఎదవులు అంత ఎదవులా బా? మీ బావ చూస్తూ కూడా అదేం క్వశ్చనే. అంటే ఏంటి? మీ బావ శవాల మీద చిల్లర ఏరుకునే టైప్ అయితే వాళ్ళు మరమరాలు కూడా ఏరుకొని మిక్సర్ చేసుకునే టైపు. సచ్చి. ఊళ్ళోకెల్లా వరస్ట్ బ్యాచ్ ఏదంటే ఫస్ట్ లో నిలబడేది ఇల్లే, దానికి లీడరు మీ బావే. మీ స్నేహితురాళ్ళు పిఠాపురం జమీందారు గారి పాప ఒకతేనో, విజయనగర సామ్రాజ్యం యువరాణి ఒకతేనో. దినం పోయినాలకు పిలిస్తే 10 దినాలకు సరిపడే బాక్సులు పెట్టుకుని బయటకు వచ్చి నైటీ బ్యాచ్ మీరును. ఒకతేమో కరెంటు స్తంభాలకి లైట్లు బిగించుకుని దానికి అంత పొడుగు ఉంటది. పొద్దున్న లెగిస్తే పేడతా తట్టుకుని బరిలెనకాలు తిరుగుతూ ఉంటది. తోకెప్పుడు ఎత్తుతాయా పేడెప్పుడు ఎత్తాయా అని. ఇంకొకతే పకోడి పొట్లలాగా ఎంత ఉంటది. కోతులు ఆడించుకునే బ్యాచ్ కి పెర్ఫెక్ట్ బ్యాచ్. ఇంకొక ఇద్దరు కత్తిరి బ్యాచ్. మీ ఈదులో ఎవరి కొంపలో ఏం పోయినా వాళ్ళ కొంపలోనే ఎతుకుతారు కదా. న్యూస్ లో రాలేదు కానీ వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయో నాకు తెలుసు. ఈ డకోటా టీం కి నువ్వు ఎలిజబెత్ టైలరు. పిల్ల కాలంలో పిల్లల దగ్గర పిత్త పెరుగులు పట్టుకునే మొహాలో మీరును. నువ్వు మా బ్యాచ్ గురించి తిడతావే? అవును, ఈ ఎక్స్ట్రా అట్టుకుంటే ఇప్పుడు యాడ్ అయింది మీ బ్యాచ్ లోకి. అరటి పండ అంటే వీళ్ళ చేపలు పట్టుకునే టైంకి నువ్వు చిన్నపిల్లవు కదా. వీళ్ళ భాగవతంలో నీ భాగస్వామ్యం ఎప్పటి నుంచి మొదలైందని తావమంట పెట్టి తండోపు తండాలుగా వస్తుంది చరిత్ర బయటికి. వద్దు. మీ అక్క కన్నా పెద్ద ముదురు నువ్వు. ఊళ్ళో ఎంక్వైరీ చేశా, నాకు తెలుసు. ఊళ్ళో సింపిరి జుట్లు సీవుడు ముక్కులు వేసుకుని తిరిగిన వాళ్ళందరూ సిటీకి వచ్చి ఇంత లిప్స్టిక్ ఇంత గోల్డ్ రంగు వేయగానే బాలీవుడ్ హీరోయిన్ లో బిల్డప్ లో. ఒసే, నీకే పని లేకపోతే పాత చీరకో ఫాల్స్ పీకి మళ్ళీ కుట్టుకోవే. పండక్కి వెళ్ళేటప్పుడు ఎందుకే బావతో దండగా? పండక్కి వెళ్ళడం ఏంటి? అదేంటి మా ఊరికి వెళ్ళొద్దా? ఎలా వెళ్దామే? ఓ పని చేయండి, ఫ్రీ బస్ ఎక్కిస్తాను. ఇంతకు ముందు కొళాయిల దగ్గర బిందులెట్టు కొట్టుకున్న పాత యుద్ధ కళ్ళని ప్రదర్శించారంటే సీట్ల కోసం ఆడోళ్ళు మీరిద్దరూ పార్టిసిపేట్ చేయండి. ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్దాం. దానికన్నా టాటా మీద వెళ్ళడం బెటర్. ఒళ్ళు ఓనం అయిపోయినా డాక్టర్ బిల్ అన్న తక్కువ వస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ లో టికెట్లు కొనాలంటే మీ యొక్క డైమండ్ నెక్లెస్ అమ్మేది. నేనేమను, అందుకే మనం వెళ్ళట్లేదు. ట్రైన్ ఉంది కదా. బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా? రైల్వే డిపార్ట్మెంట్ ఏమన్నా మీ డాడీదే? కుదిరినప్పుడు అలా సెకరాల బ్యాగ్ వేసుకుని సెకరాల బండి ఎక్కడానికి. మరైతే పండగ తీసుకెళ్ళవా? తీసుకెళ్లాలన్నా మోసుకెళ్లాలన్నా పైవాడే కనపడ్డా. లేటుగా తెలుసుకున్నావు. కార్ వేసుకెళ్ళడానికి మీ బాబు పెద్ద పెద్ద కానుకలు ఇచ్చేస్తాడు మరి. కానీ ఖర్చు పెట్టి పాతాడు అని చెప్పి కలర్ రైస్ కూడా కొనలేదు మొన్న. మీ అమ్మ కనుమ రోజు కోడిని కోసి పెడతాను ఎంతో ఆశగా వెయిట్ చేశా. పాతల్లుడివే కదని పప్పు ఆకేసి పెడతా. వెంటనే లేసి వెళ్ళిపోదాం అనుకున్నా, ఆకలేసి ఆగిపోయాను తెలుసా. కనీసం పడుకోవడానికన్నా పట్టి మంచం ఇస్తారనుకుంటే నేను ఎక్కడ పడుకుంటూ పోతానో నేను 10 నిమిషాల ముందే ఇది వెళ్ళి పక్కేసేసింది. నిద్రైనట్టు మళ్ళీ ఎదవాక్టింగ్ ఒకటి. అడిగితే పాతల్లుడివే కదా అని పాతకళ్ళ పని చోటు చేతిలో పెట్టి పెరట్లో పడుకోమంటారా? నువ్వు ఆపేవానే అప్పుడు. సిరిగిపోయిన తొప్పుటోటి చేతిలో పెట్టి సైలెంట్కి వెళ్ళిపోయావు. తెల్లారులో సెల్లు సెచ్చా. మీ నువ్వు దగ్గర పాత పక్కెట్టుకున్న ఇలువ కూడా లేదు ఈ పాతల్లుడికి. అయ్యి బాబోయ్, మీ అమ్మ ఏం పెర్ఫార్మెన్స్. అల్లుడువైనా కొడుకువైనా నువ్వే కదా అని చెప్పి క్యారేజీ ఇచ్చి కేంద్రం దగ్గరికి వెళ్ళిపోవాలదేమంటదా. ఈసారి మళ్ళీ సిరాకు వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ కప్పుటి కకృతి పడి ఆగిపోయా. ఆ పాలల్లో ఇది బూస్ట్ కలుపుకుని తాగేసింది. అందుకే పాత అల్లుడు 10 పైసలకు కూడా పనికి రాడనే అత్తమామల ఆలోచనలు అంతమయ్యేదాకా పాత అల్లుళ్ళ అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా మీ పులిమేరల వైపు తొంగి కూడా చూడనని శపథం చేస్తున్నా. రారనితో పని ఉంది. ఏడవడం తప్ప పీకేదేం లేదు. మనం పండక్కి వెళ్ళట్లేదు, కళ్ళు తుడుచుకో, కాటికి పోద్ది. దీనమ్మా, చిన్నప్పుడు మన బాబు ఇప్పుడు ఈడు పండక్కి ఎక్కడికి తీసుకెళ్ళకుండా చివరాక దగ్గర తీసుకొచ్చి మోసం చేస్తూనే ఉన్నారు. లెక్కమ్మ ఈసారి ఇచ్చుకునేనా సరే తీసుకెళ్తా. అది తగ్గసలా. లాస్ట్ టైం జరిగిన మర్యాద కన్నా ఈసారి డబుల్ మర్యాద జరగాలి. ఎలా? నీ ఫోన్ ఇవ్వవే చెప్తాను. కానుకలు కావాలా వీడికి? కానుకలు? ఈడేమన్నా స్కూల్కి వెళ్ళి చంటి పిల్లడు అనుకుంటున్నాడా? ఎల్లప్పుడల్లా ఏదో చేతిలో పెట్టి పంపించడానికి. అమ్మా,
మరీ ఇంత మోసమా? మెట్లు దిగేదాకా తెప్పించి మీ బావ చేయలేదా మోసం? కారు ఎక్కేదాకా రప్పించి నేనిస్తా స్ట్రోకు. కామ్గా కుక్క పిల్లలా వచ్చేయాలి. ఏంటి గారు బాక్స్ కొట్టుకుని బాస్ ఇంటికి తీసుకొచ్చారు? పండక్కి నువ్వు అడిగితే మామూలు, మేము అడిగితే బోనస్. ఏంటి నాకు పండగ మామూలు ఇస్తారా? ఇలాంటివి సడన్ గా చెప్పకండి, నాకు పచ్చవాతం వచ్చేలాగుంది. వస్తే 108కి ఫోన్ చేస్తాను కానీ పద. బాసుకి బేస్ అదిరిపోతుంది. ఆఫీసులో 10 మందికి పని చెప్పాల్సిన ఖాళీ ఉన్నా కదని చెప్పి జాకెట్ కుసురుట్టిస్తాను. దీన్ని అమ్మ ఇది ఎవడన్నా చూస్తే నాకు ఉంటది. బాస్ అమ్మో ఈడొచ్చాడేంటి? చూస్తే అంతే. చెయ్యంటే వెనకెట్టారు. ఇది యోగాలో ఒక ప్రక్రియ. చెయ్యలు వెనక పెట్టుకుంటే పెన్న పూసక మంచిది. మధ్యలో ఇలా కూడా అనాలేమో. మరి స్వీట్ బాక్స్ ఏ చేత్తో తీసుకుంటారో? దేవుడు మనకి 2 చేతులు ఇచ్చాడు కదా, ఆ. ఈ చేతితో తీసుకుంటా. తీసుకోండి. అవును, సడన్ గా స్వీట్ బాక్స్ ఏంటి? హాట్ స్ట్రోక్ ఏమైనా ఇస్తున్నావా? ఆఫీసులో బాస్ ఇవ్వాల్సిన బాక్స్ బాస్ ఇంటికి వచ్చి ఎంప్లాయ్ ఇవ్వాల్సి వస్తుంది. దేనికి? పండక్కి శాలరీ ఇస్తున్నాగా. బోనస్ ఎవడెత్తాడో? బోనస్ ఇవ్వాలని బాండ్ ఏమైనా రాశానా? బోనస్ ఇవ్వాలంటే మేనస్ ఉండాలి. బాండ్ ఎందుకు? మా పెద్ద బాస్ మీ మాంగారు ప్రతి పండక్కి పట్టుబట్టలెట్టి 10,000 రూపాయలు క్యాష్ చేతులు ఎట్టివాడు మహానుభావుడు. ఇప్పుడు ఆఫీస్ అంతా పట్టుబట్టలు పెట్టాలంటే నేనేం గట్టి మీద కూర్చొని అడుక్కోవాలి. అందుకే ఆఫీసులో అందరి ముందు అడిగితే మీ బాక్స్ బద్దలయ్యేది. అలా అవ్వకూడదనే సెపరేట్ గా ఈ బాక్స్ పట్టుకొచ్చాను. అంటే నీ ఒకటికి ఇస్తే అందరికీ చెప్పనంటావు. చెప్తే మీ పరువు పోద్దంటాను. అరే అక్కడ చెక్ బుక్ ఉంది, పట్టకరా. తొందరగా వెళ్ళు. ఇదిగోండి. స్వీట్ బాక్స్ ఎక్కడ సంతకం పెట్టండి. పెన్ను రెడీగా పెట్టుకుంటావే. మీరు పెట్టాలి కదా. ఈ హరగాడ హరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నా. ఏనా పడుతుంది? పర్లేదు. నాకు బోనస్ ఓకే, మరి వీడికి మామూలు. నేనెందుకు ఇస్తాను? నాకు బోనస్ ఇచ్చినట్టు ఆఫీసులో నేను చెప్పకపోయినా ఇడి చెప్పేస్తారు కదా. నేను తీసుకుంటాలేండి, మీకు ఎందుకు శ్రమ? అందులో 2,000 ఉన్నాయా? సరిపోతాయండి. సర్లేండి, అనుకున్న సూత్తి ఎక్కడెక్కడో దిగుద్ది. బెల్లం జాకెట్ కొట్టాడు, పెర్సన్ నుంచి ఎత్తాడు. తెలిసి ఇందాక నుంచి చెప్పొచ్చు కదరా, ఒకటే గుచ్చుకుంటాంది. స్వీట్ అన్నది తిందాం ప్రశాంతంగా. స్వీట్లు తింటే ఇంకా పొట్టు పెరిగిపోతాయండి. ఒరేయ్ ఆశ పెట్టి అన్ని అటుకెళ్ళిపోయారు కదరా. జాకెట్ కుట్టారా? కుడుతున్నా. ఇదొకటి నా ప్రాణానికి జాకెట్. అయ్యగారు మీరు ఎంత మంచి అయ్యగారు. అయ్యగారు మీరు కూడా ఎప్పుడు ₹1 మామూలు ఇవ్వలేదు. అవునా? ఇదిగా ఏంటిది? ₹1 కూడా ఇవ్వలేదన్నావు కదరా. ₹2 ఇచ్చాను. ఏరుసరికే గుళ్ళు కొనుక్కో. పాకెట్ లోంచి పైసలు పైకి తిత్తే అలా పైకి పోతాయిరా పతంగా. ₹1 ఖర్చు పెట్టి ₹1 దాచుకునే కదవా. చిల్లర వాడేసి సూతులు చెప్తున్నారు. హలో, అవునా అమ్మా? నిజమా అమ్మా? అయ్య బాబా, అదేదో మీ అల్లుడికి చెప్పు. ఏం చెప్తారు? మా అమ్మ నాన్న పండక్కి సీజనల్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య అందరూ ఆన్లైనే కదా, పిడకలు కూడా అమెజాన్ లోనే. భోగికి 10,000 పిడక సప్లై చేస్తామని అమెజాన్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారంట. ఏవే అమ్మా? అవునవును. సంక్రాంతికి 10 రకాల పిండి వంటలు, కనుమకి 100 నాటుకోళ్లు వండేసి పార్సల్ చేసి మరి పబ్లిక్ అందించే పర్ఫెక్ట్ ప్లాన్ వేశారు. ఏవే అమ్మా? అవునవును. 7 లక్షలు ఎటు పోకుండా అకౌంట్ లో పడిపోతాయంట. ఇంతకీ కంపెనీ పేరేంటో తెలుసా? ఏంటో చెప్పే అమ్మా. హరా శ్రీనివాస్ ఫుడ్ ప్యాక్. హరా శ్రీనివాస్ హోమ్ ఫుడ్స్. హరా శ్రీనివాస్ పిడకల కొట్టు. పిడకాల కొట్టా. నేచురల్ నేమ్ బా. ఏంటే నా పేరు మీద పెట్టారు? తేడా వస్తే నన్ను లోపల ఏం చేద్దామనే? కాదు, ప్రాఫిట్ అంతా మీకే ఇద్దామని. ఏవే అమ్మా? అవునవును. మరి ఇంకా లేట్ చేస్తారేంటి? అవును, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? త్వరగా బయలుదేరండి, వెళ్దాం. టికెట్స్ లేవుగా. కార్ ఉందిగా. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? బోనస్ వచ్చిందిగా కాబట్టి వస్తుంది. లేట్ చేయకుండా లగేజ్ సర్దేయండి. సర్దేస్తాం. మీరు రెడీ అయ్యి కార్ దగ్గరికి వచ్చండి. అసలే హైవే అంతా హెవీ కార్స్. అవునవును. ఎరా వద్దా? నా ₹2. ఎక్కడే ఉందరా ఎదవా? 1 2 3 4. ఏమే అన్ని సర్దేసావా? ఏం మర్చిపోకుండా. సర్దేశాను బాబు. ఓరే అంజీ, దారిలో తినడానికి పులిహోర బాక్సులు పైన పెట్టు. ఆల్రెడీ అదే పట్టుకున్నా అండి. అబ్బా, టైం అయిపోతుంది. నేను రాడేంటి? ఏమండి?
బయలుదేరుతున్నానా అమ్మ? మీ అల్లుడు రాగానే కార్ తీయటం అంతే. వచ్చేసాడు. మీకు షాకింగ్ న్యూస్, మనతో పాటు మీ ఊరికి మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు. ఎలా ఉంది? ఎలా ఉంది? నిజంగానే షాక్ అయ్యారు కదా. మీరు మీ అమ్మకి ఫోన్ చేస్తే నేను మీ నాన్నకి ఫోన్ చేశాను. మీ పిడకలు పిండి వంటల ప్లాన్ల మొత్తం నాకు తెలుసు. ఆయన ఎందుకు వస్తున్నారు? పండగ కదా, అందరూ కలవచ్చని సెంటిమెంట్. బతికిపోయాం. అవునే, ఇందాక నువ్వు చెప్పిన పిడకలు పిండి వంటలు నాటుకోళ్ళ ప్లాన్ ఏదో బాగుంది. అప్లై చేస్తే ప్రాఫిట్ కూడా బాగుంటది. ఇప్పుడు మనం తొందరగా ఊరెళ్తే ఇంకా బాగుంటుంది. వెళ్దాం. పండగ కదా, ఏదైనా ఒక మంచి సెంటిమెంట్ డైలాగ్. ఆల్రెడీ పండగ 4 రోజులకు సరిపడా 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నువ్వు ఇంకో కొత్త సినిమా రిలీజ్ చేయొద్దు. రేయ్, నువ్వు లగేజ్ తీసుకురారా. మీరు రండి.